హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, మనం పడుకున్న, నించున్న, కూర్చున్న ఆ పోస్చర్ వల్ల కూడా నరాల బలహీనత వస్తుందా? పేషెంట్స్ వస్తారు కదా మన దగ్గర నరాల ప్రాబ్లం తోటి. ఒక పేషెంట్ ఏం ప్రాబ్లం తోటి వచ్చిండ్రంటే ఫీమేల్ పేషెంట్, చక్కెర వస్తుంది పేషెంట్కి. పేషెంట్కి చక్కెర వచ్చి పేషెంట్కి చేతులు లాగుతున్నాయి, తల నరాలు అన్ని గుంజుతున్నాయి అనేసి అంటున్నారు పేషెంట్ మనకు. మీరు పోస్చర్ అనేసి చెప్పే ముందు నేను మీకు కూడా చెప్తా. ఈ పేషెంట్కి అట్లనే లెఫ్ట్ లెగ్ మొత్తం లాగుతుంది, నడుము నొప్పి కూడా ఉంది, మెడ నొప్పి కూడా ఉంది, గర్భసంచి లేదు. ఫైబ్రాయిడ్ ఇన్ యూట్రస్ వల్ల గర్భసంచి తీపిచ్చేసిండ్రు. గర్భసంచి తీపిచ్చేసి 5 ఏళ్ళు అయింది. గర్భసంచి తీసిన తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి. కానీ ఏంది అంటే ఇప్పుడు మీరు పోస్చర్ అనేసి అన్నారు. కామన్ జాబ్స్ ఏమేమి చేస్తారు మీరు చూడండి. ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు, కార్పొరేట్లో చేస్తారు, కన్సల్టెంట్లు ఉంటారు, మళ్ళా ఎవరు చూసినా రైల్వే ఉద్యోగం, బ్యాంక్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, ఏ ఉద్యోగం అన్నా సరే మొత్తం రోజు కూర్చొని కీబోర్డ్, మౌస్, మానిటర్, అదే లైఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది పని చేసుకుంటా ఇట్లా దాంట్లో వంగిపోతాం కదా, వంగి 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 మన పోస్చర్ అట్లనే తయారవుతుంది. కానీ ఇప్పుడు గర్భసంచి తీయడం వల్ల, యంగ్ ఏజ్లో తీయడం వల్ల కూడా మన పోస్చర్ ఆటోమేటికలీ పాడవుతుంది. ఇప్పుడు ఏం చేయండి అంటే మీరందరూ వీడియో పాజ్ చేసుకొని, మీరు ఒకటి మీ ఫోన్లోనే చూస్తున్నారు కదా వీడియో, ఫోన్లో కెమెరా తీయండి. ఫోన్లో కెమెరా తీసి మీరు ఫ్రంట్ క్యామ్ పెట్టుకొని చూడండి. మీ చెవుల కింద మీ భుజాలు ఉన్నాయా లేవా చూసుకోండి. మీ చెవులు మీ భుజాలు కింద ఉన్నాయంటే మీ మెడ కరెక్ట్ పొజిషన్లో ఉన్నట్టు. ఇప్పుడు మీరు ఆలోచించండి, కొందరు మెడలు ఇట్లా ముంగటికి అయిపోతాయి కదా. సో దాని అర్థమైంది, వాళ్ళకు మెడలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్పాండిలోసిస్ ఉండొచ్చు, డిజనరేటివ్ డిస్క్ డిజీజ్ ఉండొచ్చు, వాళ్ళ స్పైన్కి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. అయితే ఈ భాగంలో ఉన్న స్పైన్లో ప్రాబ్లం ఉంటే చేతులు లాగడం, చక్కర్లు రావడం అట్లా ఉంటుంది. తొడ భాగాలు నొప్పి అవ్వడం, కాళ్ళు లాగడం, నడుము భాగం స్పైన్లో ఉంటే అవుతుంది. బొక్కలు ప్రెస్ చేస్తే ఒక్కొక్కసారి డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ లాంటి డిజీజెస్ అవుతాయి. సో ఈ పేషెంట్కి కూడా అట్లా ప్రాబ్లం అయింది. కానీ ఏమైంది అంటే ఇక్కడ గర్భసంచి తీయడం వల్ల ఏదైతే ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్ అయింది, అది యాక్చువల్గా ఎప్పుడవుతుంది అంటే లేడీస్లా వాళ్ళకు మెనోపాజ్ అయిపోతుంది కదా, దాని తర్వాత వస్తుంది. కానీ ఈ పేషెంట్కి గర్భసంచి తీయడం వల్ల మెనోపాజ్ 15 ఏళ్ళు ముందు వచ్చింది. సో అందుకే ఈ ప్రాబ్లమ్స్ కూడా ముందు వచ్చే ఛాన్సులు ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది కదా అట్లా. మళ్ళా మనం ఒకటి అడిగినాం, ఏముంది మీకు టెన్షన్, ఎందుకు అయింది మీకు, మనకు ఈ ప్రాబ్లం ఎందుకు అయింది అడగలేదు మనం. ఫైబ్రాయిడ్ ఎందుకు అయింది అని అడిగినాం. ఫైబ్రాయిడ్ అయ్యే ముందు ఏం టెన్షన్ ఉండే, ఎందుకు తీయాల్సి వచ్చింది అన్నట్టు. ఇప్పుడు రోగం మనం ఏం నమ్ముతాం, బాడీలో ఉంటుంది రోగం, మనిషికి ఉంది రోగం. ఇప్పుడు యూట్రస్ తీయడం వల్ల రోగం బయటికి రాలేదు, రోగం రూపం మారింది, అవునా కదా, మొత్తం డీజనరేటివ్ చేంజెస్ అయినాయి. అయితే పేషెంట్ ఏమన్నారంటే, నాకు ఒక కూతురు ఉంది, కూతురు ఇంటర్ పాస్ అయిన తర్వాత డిగ్రీ జాయిన్ చేయగానే చెప్పకుండా పెళ్లి చేసుకుంది. దాని తర్వాత గొడవలు అవి ఇవి ఇవన్నిట్లా నాకు చాలా టెన్షన్ అయిపోయింది. టెన్షన్ అయ్యేసరికి నాకు దాని తర్వాత ఇట్లా ఫైబ్రాయిడ్ సడన్గా స్టార్ట్ అయింది, బ్లీడింగ్ కూడా ఆగుతలేదు. అండ్ ఇమోషనల్ ప్యాథాలజీ అనేసి డాక్టర్ హ్యామర్స్ థియరీ అనేసి ఒక థియరీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, ఈ పేషెంట్కి గర్భసంచిలోనే ప్రాబ్లం అయింది, గర్భంలోనే పిల్లలు గ్రో అవుతారు, అక్కడే ప్రాబ్లం అయింది పేషెంట్. మళ్ళీ దాని తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఈ వేరే ప్రాబ్లంలు కూడా అయినాయి. అయితే ఈ పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చినాం, మనం ఇట్లా తీసుకుంటాం ఎలిమెంట్స్ ఫ్రమ్ అనేసి, మళ్ళీ ఏముంది ప్రాబ్లం అది తీసుకుంటాం, దాన్ని బట్టి కూడా మందు మారుతుంది. మళ్ళీ దాని ఫస్ట్లో చెప్పరు, చాలా మంది ఫస్ట్లో చెప్పరు. కొన్ని ఇప్పుడు ఎట్లా ఉంటుంది, కొందరికి జర రిలీఫ్ వస్తుంది 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 కానీ పూర్తిగా తగ్గట్లేదు రోగం అంటే పేషెంట్ తోటి మనం జర క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు చెప్తారు. కొందరు ఫస్ట్లోనే వచ్చి నేను ఏమైంది ప్రాబ్లం ఏమైందంటే, ఏముంది సార్ ఒక 50 లక్షలు పోయినాయి, నాకు ఇది రమ్మీ ఆడే అలవాటు ఉండే, దాంట్లో వెళ్ళిపోయినాయి కథం అనేసి అంటారు కొందరు.
కొందరు మెల్లిగా, స్లోగా open మెల్లగా up అవుతారు. చెప్తారు. సో అట్లా ఈ పేషెంట్ కూడా జర ఇంట్రావర్టెడ్ ఉంది. పేషెంట్కి మనం మందులు కూడా ఇచ్చినాం, హోమ్ రెమెడీస్ కూడా చెప్తాం చాలా మంది పేషెంట్లకు నరాల వీక్నెస్ కి సంబంధించి. నరాల వీక్నెస్కి సంబంధించి. Hmm. అయితే ఈ పేషెంట్కి ఏం చెప్పినామంటే రోజు మఖానాలు ఉంటాయి, పూల్ మఖానాలు. ఇవి దేంతో తయారవుతాయి? లోటస్ పువ్వు గింజలు ఉంటాయి కదా, దాంతో తయారవుతాయి. దీంతో పాటు మీరు ఏం చేయాలంటే ఈ మఖానాల్ని గ్రైండ్ చేసుకో, బునాయించుకొని జరా గ్రైండ్ చేసుకోండి. పౌడర్ లాగా రెడీ అవుతుంది కదా. ఈ పౌడర్ మీరు రాగి జావాలో కలుపుకోండి. ఓకే. ఎందుకు? దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. రాగుల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. ఈ రెండు మీరు కంబైన్ చేయాలి, ఓకే, తినేసేయాలి. వీటితో ఏమవుతుందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కూడా నరాలకు పరేషాని అవుతుంది పడి. ఓకే. సో అట్లా ఇవి తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తాయి. మళ్ళీ కాల్షియం ఎక్కువ ఉంటుంది రాగి జావలో. అది కూడా ఏదైతే డీజనరేషన్ అయింది, మన హోమియోపతి మందులు కూడా ఇస్తాం, జర ఒక సపోర్ట్ లాగా అవి పనిచేస్తాయి. సో కంప్లీట్ గా బయటికి రావాలంటే దీంట్లో నుంచి ఎంత టైం పడుతుంది అండి? ఈ పేషెంట్కి ఎంత టైం పట్టింది? ఈ పేషెంట్కి ఒక 2.5 ఏండ్లు పడ్డది మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి. కానీ వాళ్ళకు రిలీఫ్ ఫస్ట్ కొందరికి వారంలోనే రిలీఫ్ ఉంటుంది, అదేలేండి. కొందరికి 2 monthsకి రిలీఫ్ ఉంటుంది, కొందరికి 6 monthsలో నొప్పులు గిప్పులు తిమ్మిళ్ళు మంటలు అన్ని తగ్గిపోతాయి. ఓకే. కానీ వాళ్ళు మెడిసిన్ కంటిన్యూ చేస్తారు. ఎందుకు? మొత్తం రోగం కూడా పోవాలి బాడీకి బయట. అట్లా మళ్ళీ రిపీట్ కాదండి ఇక వన్స్ సెట్ అయ్యాక? చూడండి, జనరలీ రిపీట్ కావు. ఓకే. ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్కి షుగర్ తగ్గించేసి పంపించినాము, మళ్ళీ పోయి నేను బిర్యానీ తింటా, ఐస్ క్రీమ్ తింటా, చాక్లెట్లు తింటా, అన్ని తింటా, ఎక్సర్సైజ్ చేయను, వెయిట్ పెంచుకుంటా అంటే ఏమవుతుంది? అవన్నీ చేస్తేనే ఇవి అయినాయి కదా. మెయింటైనింగ్ కూడా రావాలి మనం. అట్లా ఇప్పుడు వెయిట్ లాస్, మీరు ఇంత కష్టపడి వెయిట్ లాస్ ఎట్లా చేసుకుంటారు ఎవరైనా తెలుసు, కానీ ఆ వెయిట్ గెయిన్ ఎందుకు అయింది మీకు గుర్తు ఉంటది కదా. అయినా మీరు అదే తప్పులు చేస్తే మళ్ళీ వెయిట్ పెరుగుతారా లేదా? పెరుగుతాం. అట్లా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.